రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పెట్రోల్ డీజిల్ కొరతతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొరత కొనసాగుతోంది. నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 20% పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, 3-4 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కూడా డీజిల్ మరియు పెట్రోల్కు కొరత ఏర్పడిందన్న వార్తలు పుకార్లుగా షికార్లై అదేవిధంగా పబ్లిక్ కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాధారణంగా 2-3 లీటర్లు కొనుక్కునే వినియోగదారులు కూడా ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడంతో ఈ పరిస్థితి వస్తుందని చెప్పి ఇక్కడ డీలర్లు చెప్తున్నారు. అయితే నిజానికి వాస్తవాలు తెలుసుకునేందుకు మనం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ భారీగా పెట్రోల్ కోసం క్యూ లైన్లు ఉన్నాయి. అదేవిధంగా డీజిల్ ఇప్పటికే అయిపోయింది. ప్రతిరోజు కూడా ఇక్కడ 12,000 లీటర్ల పెట్రోల్ రావడం జరుగుతుంది. అయితే 12,000 లీటర్ల పెట్రోల్లో కేవలం అంటే రోజుకు 3-4 వేల లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇక్కడ వినియోగదారులకు వినియోగించే అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుతం ఏదైతే ప్యానిక్ సిచ్యువేషన్ ఉందో దాంతో వచ్చిన ట్యాంక్ వచ్చినట్లుగానే అంటే కేవలం 24 గంటల లోపే 12,000 లీటర్ల పెట్రోల్ మొత్తం కూడా అయిపోతుందన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే విధంగా డీజిల్ పరిస్థితి కూడా ఉంది. అయితే వాస్తవానికి చూసుకున్నట్లయితే మహబూబ్నగర్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన కర్నూలు ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆంధ్రప్రదేశ్లో డీజిల్ కొరత కారణంగా పెద్ద ఎత్తున ఏదైతే అలంపూర్ నియోజకవర్గంలోని పెట్రోల్ బంకుల పెద్ద తాకిడి ఏర్పడి మొత్తం డీజిల్ ఏదైతే ఏపీ వాళ్లకు చెందిన వాళ్ళు వచ్చి అక్కడ డీజిల్ కొనుగోలు చేయడంతో అక్కడ డీజిల్ కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే పెట్రోల్ కూడా ఇదే విధంగా కొరత వస్తుందన్న భావన వినియోగదారుల్లో కలిగింది. దాంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వినియోగదారులు ఏదైతే ట్యాంక్ ఫుల్ చేయించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాధారణంగా ఇప్పుడు మీరు ఎంతసేపటి నుంచి వస్తున్నారు? 1/2 అవర్ సార్. 200 తీసుకుంటున్నాం. అంటే ఎందుకు ఏమనిపిస్తుంది? అంటే స్టాక్ లేదన్నందుకు తెప్పించుకున్నాం సార్. ఇట్లానే న్యూస్ వస్తుంది సార్. అట్లా అదే స్టాక్ లేదన్న పుకార్లు వినిపించడం ద్వారానే ఎక్కువ పెట్రోల్ కొట్టించుకుంటున్నాం అన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. పెట్రోల్ బంక్లో ఏదైతే పైనుంచి వచ్చే స్టాక్ ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పి ఇక్కడ పెట్రోల్ బంక్ యాజమాన్యం చెప్తుంది. స్టాక్ తక్కువ వస్తుందా లేకపోతే ఏమన్నా అంటే ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది? స్టాక్ తక్కువ ఏం లేదండి. జనాలు ఓన్లీ ప్యానిక్ అవుతున్నారు. ముందుగానే జనాలు చెప్పేదంటే పెట్రోల్ డీజిల్కు ఎలాంటి కొరత లేదు, అంతా అవైలబులే ఉంది. మొన్న సండే మాత్రం డిపో బంద్ ఉండడం వల్ల 1 డే స్టాక్ రావడం డిలే అయింది. కస్టమర్లు ఏమైపోయిందంటే పెట్రోల్ రావడం లేదని ఒకేసారి వచ్చి ట్యాంక్ ఫుల్ చేసుకోవడము, వాటర్ బాటిల్ క్యాన్లు నింపుకోవడము, ఫిల్ చేసుకోవడం వలన ఈ కొరకత అంతే. వాస్తవానికి మా దగ్గర 5,000 నుంచి 4,000 మధ్యలో పెట్రోల్ పోయేది డైలీ సేల్. మాకు నిన్న ఒకే రోజు మాకు 13 లీటర్లు సేల్ అయిపోయింది. సో జనాలు ఓన్లీ ప్యానిక్ అవుతున్నందు వల్ల ఈ ఇబ్బంది అంతే. వినియోగదారులకు కష్టంగా అందించాలనే ఉద్దేశంతో 24 అవర్స్ కూడా నడిపిస్తున్నాం. ఒక ఆందోళనకు గురి కాకుండా కావాల్సినంత పెట్రోల్ లేకపోతే డీజిల్ మాత్రమే తీసుకువెళ్ళండి, ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి విజ్ఞప్తి ఇక్కడ నుంచి చేపిస్తున్నప్పటికీ కొన్ని ప్రైవేట్ ఏదైతే పెట్రోల్ బంకులు పెట్రోల్ కార్పొరేషన్లు ఉన్నాయో ఆ పెట్రోల్ కార్పొరేషన్లలో పెట్రోల్ లభ్యత లేక మొత్తం అంటే ప్రభుత్వ రంగ సంస్థలపైనే ఆధారపడుతున్నందుకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇక్కడ వినియోగదారులు అదేవిధంగా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు వివరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విడుదల సంతోష్తో బసవరాజు, ABN ఆంధ్రజ్యోతి.